చిట్టి ఇక్కడికి ఏరోబిక్స్ క్లాస్ కి వస్తూ ఉంటుందంట. ఒకసారి చూసేసి వస్తా. ఓకే కాకా. ఏంటన్నా ఇది? ఆడోళ్ళు ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే మన కాపలగాడి ఏంటి? మొన్న ఆడితో వాయించుకుంది చాలదా? మనకి ఇదే సేఫ్. నువ్వు నోర్మై. అన్నా ఆడే అన్నా. దేవుడా, తలుచుకోగానే ఈడెంట్రీ ఏంటి? చెప్పు. ఎక్కడైనా ఫోను వాళ్ళకి ఇది దొరికాడని తెలిస్తే ఏం చేస్తాడు రా? వాడిని కొట్టమని మళ్ళీ మనల్ని పంపిస్తాడు. ఆడేం చేస్తాడు? వచ్చి మనల్ని పీకుతాడు. మనల్ని కాకుండా అన్నలింటికి వెళ్ళి వాళ్ళని కూడా పీకుతాడు. 10 ఏళ్ల నుంచి అన్నలింటి ఉప్పు తింటూ వాళ్ళని తన్నించడం తప్పు కదా? నీకు ఒక్కసారి చెప్తే అర్థమైపోతా. అన్నలకి ఆడే అన్న సంగతి మనం చెప్తే గానీ తెలియదు. మనం చెప్పాలి. హాత్మే హాతాలో నా మరదలు కూడా ఇలా ఉంటే సూపర్ రా. చూసావే, మనల్ని చూడగానే అబ్బాయిలు వాకింగ్ స్టైల్ ఎలా మార్చేశారో. వీళ్ళని చూడగానే అమ్మాయిలు ఒళ్ళో పడిపోతారని ఫీల్. ఒళ్ళో ఇది పడిపోయిందేంటి? కలిసి వచ్చి కాలం వస్తే నడిచి వచ్చి అమ్మాయి ఇలాగే ఒళ్ళు పడిపోతుంది. సేఫ్ గానే ఉన్నారులేండి. నన్నే పట్టుకుంటావా? తప్పే ఉందండి. పైనుంచి గాజు బొమ్మ కింద పడుతుంటే పట్టుకుంటాంగా, అలాగే ఒక అందమైన అమ్మాయి కింద పడిపోతుంటే పట్టుకోకుండా ఎలా ఉంటామండి? యారా మీ అబ్బాయిలు ఇంతేరా? అమ్మాయిలు ఎప్పుడు పడిపోతారా పట్టేసుకుందామని చూస్తుంటారు కదా. కొంచెం ఓవర్ అవుతున్నావు తెలుసా? ఏం చేస్తావురా? క్యారెట్ అంత లేవు, నా కాలర్ పట్టుకుంటావా? అమ్మాయి ఏంట్రా? నా సంగతి తెలీదురా నీకు? మళ్ళీ ఈసారి ఎక్కడైనా కనిపించు. అవచ్చా, అర్ధరాత్రి కూడా 3 వస్తే 3 బీర్లు వేసుకొని మీ ఇంటికి వస్తాను. నేను కుక్కలతో కనిపిస్తా. కనిపించవే చూస్తాను. చూసేది ఏంటి భాగ్యం, ఇంత జోరు మీద ఉన్నా? ఇందు, ఫస్ట్ టైం నేను ఒకరిని చూసి ఇంప్రెస్ అయ్యాను. నువ్వు ఇంప్రెస్ అయ్యావా? అవునే, 7th క్లాస్ నుంచి ఫాలో అవుతున్నాడంట. ఎవరే ఆ లక్కీ ఫెలో? బాయ్స్ అండ్ గర్ల్స్, అమ్మాయిలు అబ్బాయిలు అతనే వీడా? రా చెప్తా. ఎరా, కాలేజ్ లో ఎవరిని పట్టించుకుని భాగ్యానికి 7th క్లాస్ 10th క్లాస్ అవని పులిహార కథలు చెప్తావా? అసలు కాలేజ్ కి వచ్చింది యాంటీ లవర్ స్క్వాడ్ గానా లేక అమ్మాయిని ఇంప్రెస్ చేయడం? మిమ్మల్ని ఇంప్రెస్ చేయలేదని బాగా ఫీల్ అయినట్టున్నారు. అది ఐస్ లాంటిది, త్వరగా కరుగుతుంది. నేను ఐరన్ లాంటిదని, కరగను. నీకు దమ్ముంటే నన్ను ఇంప్రెస్ చేయరా? చూద్దాం. ఏంటి భాగ్యం గారి గోళ? మీరు ఫోర్స్ చేస్తాను కదండి నేను ఆ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేశాను. చిన్నప్పుడు ఇంప్రెస్ అయిన నా భాగ్యం మీద నేను ప్రేమను పెంచుకున్నాను. కానీ నా భాగ్యానికి ప్రేమ అంటే ద్వేషం అని కాలేజ్కి వచ్చాకే తెలిసింది. మీ ఫీలింగ్స్ కి రెస్పెక్ట్ ఇచ్చి నా ఫీలింగ్స్ ని చెప్పేసుకున్నాను. మీరు పిలిచినా పలకుండా తిరిగేది ఎందుకు అనుకున్నారు భాగ్యం గారు? ఏ వీక్ మూమెంట్ లోను మీకు ఇష్టం లేని మాట ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని బాధ పెడతాననే భయంతో. కానీ మీరేం చేశారు? మీ ఫ్రెండ్ తో ఈరోజు తిట్టిచ్చారు. ఐఎమ్ హర్ట్ భాగ్యం గారు, ఐఎమ్ రియల్లీ హర్ట్. కార్తిక్ గారు, మీరు నా కోసం ఎవరికి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వక్కర్లేదు. పెళ్లి చేసుకున్నామని తాళి కట్టి నమ్మించొచ్చు, కానీ ప్రేమించుకున్నామని తాజ్ మహల్ కట్టినా నమ్మదండి ఈ సమాజం. హే, నీకు లవ్ అంటే పడదు కదే? నాకు చిన్నప్పుడు చికెన్ అంటే పడదు, ఇప్పుడు ముక్కలేందే ముద్ద దిగదు. సీజన్స్ లాగే ఇష్టాలు కూడా మారుతాయి. అయినా నాకు కార్తిక్ గారికి మధ్య 100 ఉంటాయి. నువ్వు మా మధ్యలోకి రాకు. కార్తిక్ గారు ప్లీజ్, మీరు హర్ట్ అవ్వకండి. చాలా థ్యాంక్స్. అసలు భాగ్యం నా గురించి మనసులో ఏమనుకుంటుందా నిన్ను రోజులు టెన్షన్ పడుతూ ఉంటే నువ్వే అనవసరంగా దాన్ని గెలికేసి దాన్ని రచ్చగొట్టేసి నా మీద సూపర్ ఇంప్రెషన్ వచ్చేలా చేసావు. నాకు తెలిసి ఈ పాటికి మన మీద లవ్ యాంగిల్ స్టార్ట్ అయిపోయి ఉంటది. ఉంటా మరి. ఇప్పుడే అందులో బ్రేకింగ్ న్యూస్. భాగ్యం మన కార్తిక్ కోసం కాలిదంతా దేవులాడుతున్నట్రా. అయినా ఇందు భాగ్యం ముందు నీ ప్లాన్ ని డ్యామేజ్ చేయడం ట్రై చేస్తున్నా అని బాగుందా? డైట్ కొక్కి టైట్ డ్రెస్ వేసినట్టు ఉంటది ఎంట్రా చేసేది. అసలు మనం ఇక్కడికి వచ్చింది భాగ్యం కోసం తెలిస్తే ట్రాన్స్ఫార్మర్ ని టచ్ చేసిన కోతిలా గిలగిలగిల కొట్టుకొని చచ్చిపోద్ది. అప్పుడు దాని మొఖం చూడాలో రే. అయితే చూడు, వర్కౌట్ మొత్తాన్ని భాగ్యం ముందు పెడతా. నీ లవ్ ని బ్రేకప్ చేస్తా. ఇందు ప్లీజ్, నేను ఒక ఏంతో ఎంతో కష్టపడి సెట్ చేసుకున్న ప్లాన్ ని దయచేసి చెడగొట్టు ప్లీజ్. ఇందు ప్లీజ్. ప్లీజ్, నీ ఫేస్ కి సెట్ అవుతురా. ఇందు, ఏంటి కార్తిక్ అలా ఉన్నావు? ఏమైంది? ఈ కాలేజీలో నాకున్న శత్రువు ఎవరు భాగ్యం? ఇంకెవరు? ఇందు. అలాంటి ఇందు ఏం చేసిందో తెలుసా? ఇందాక నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ చెప్పింది. అవునా? నేను నీలాగే షాక్ అయ్యాను భాగ్యం. కానీ నా ఫ్రెండ్స్ ఏమో ఫిగర్ బాగానే ఉంది కదా కమిట్ అయిపోతున్నారు. దానికి నా మనసు ఒప్పుకోట్లేదు. ఎందుకంటే ప్రేమించే అమ్మాయిలో చూడాల్సింది మనసు కానీ ఫిగర్ కాదు. నా మనసులో ఎవరున్నారో అందమైన మనసు ఉన్న అమ్మాయికే తెలుసు.
ఇంకొక విషయం భాగ్యం, ప్రేమించే వాళ్ళని చూడాల్సింది మనసుతో కానీ కళ్ళతో కాదు. భాగ్యం, ఆ కార్తిక్ గారి సంగతి మొత్తం బయటపడింది. వాడు కాలేజ్కి వచ్చింది. ఆపుతావా? అసలు కార్తిక్ గురించి నీకేం తెలుసు? కార్తిక్ ని చూడాల్సింది కళ్ళతో కాదు, మనసుతో. ఏం జరిగిందే? అసలు బేసిక్గా నీకు ఓ విషయం చెప్పనా? నువ్వు మా ఇద్దరి మధ్యలో పుల్లలు పెట్టలేవే. ఎందుకంటే ఈ కథలో నేను హీరో, అది హీరోయిన్. నువ్వు హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ మాత్రమే. ఫ్రెండ్ క్యారెక్టర్లో ఉండాలి కానీ ఊరికే ఏదో క్యాసెట్లు వేసావనుకో, ఆ తర్వాత హీరో వెళ్ళేసాం వేస్తాడు. ఇక దాని తర్వాత నీ క్యారెక్టర్కి చెడుగుడే. అసలు నీ క్యారెక్టర్ గురించి పచ్చిగా క్లియర్గా క్లారిటీగా చెప్పాలంటే, మా పెళ్ళైపోయిన తర్వాత శోభనం గదిలో మంచం మీద పూలేయడాలు, పిల్లలు పుట్టిన తర్వాత ఆ లాలనా పాలనా చూట్టాలు, అలాగనమాట. అందుకే నీ క్యారెక్టర్లో ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయి జీవించే. రే కార్తిక్ గా, నువ్వు కుట్టుకుపోయి సున్నమేదో రావాలరా. ఏంటమ్మా ఎంతైనా కిక్ ఎక్కట్లేదా? దీంట్లో ఏముందిరా కిక్? మనం వేసిన స్కెచ్ గా భాగ్యం పడిపోయి ఐ లవ్ యూ చెప్పించుడు, అందులో ఉందిరా కిక్. అది చూసా కుందేలు మొహం ఇందు ఊడికిపోతుంటే అదిరా అసలు కిక్. అబ్బా, బాధలో ఉన్న సంతోషంలో ఉన్న హిందూ కూడా వేది కాక. ఆయన పదే పదే పరిస్థితిని అలా తలుచుకోకూడదురా. అది స్త్రీ కాదురా, ఎప్పుడు మాడుతూ ఉండే ఇస్త్రీ. నువ్వు బాలే టైమింగ్ లో ఎంటర్ అయిపోతావే. భాగ్యం నాకు పడిపోయినందుకే నువ్వు ఇలా అయిపోతే అసలు విషయం తెలిస్తే ఇంకేమైపోతావే? అసలు మీ కాలేజ్కి వచ్చిందే దాన్ని పడేయడానికి, దాన్ని పడగొట్టేసి దాని బాబుతో ఫుట్బాల్ కబడ్డీ లాంటి గేమ్స్ ఆడేసి ఆన్ని నా కాలు పట్టుకునేలా చేసి నేల నాకు చెప్ప. భాగ్యం అది అది రేపు వినాయక చవితిగా భాగ్యం ఐ లవ్ యూ అనే నాటకానికి రిహర్సల్ చేసుకుంటున్నాం. యారా? అవునుమా, భాగ్యం కూడా మంచి ఎక్స్ప్రెసివ్ ఫేస్ కదా, హీరోయిన్ రోల్ ఇచ్చేద్దాం. వినాయక చవితి అయిపోయి 4 రోజులైంది. వినాయక చవితి కాకపోతే విజయదశమి. నువ్వు నాటకం ఇంపార్టెంట్ కానీ పండగ ఇంపార్టెంటా భాగ్యం? ఇంక నీ నాటకాలు ఆపు. మా నాన్నతో ఫుట్బాల్ ఆడుకుంటావా? భాగ్యం. మా నాన్నతో నేల రాకిస్తావా? భాగ్యం. మా నాన్నగారంటే ఏమనుకుంటున్నావు? ఆయన కోసం మా ఇంటి ముందు జనాలు క్యూ కడతారు తెలుసా? అలాంటి ఆయన ఇన్నేసి మాట్లాడతావా? హలో భరణి, ఒకటి మాయలో పడి నీ ప్రేమని గుర్తించలేకపోయాను. ఐ లవ్ యూ. ఇందు, వీడికి నువ్వే కరెక్ట్. భాగ్యం. భాగ్యం. ఏంట్రా నువ్వు హీరోవి, అది హీరోయినా? ఎక్కడా నీ హీరోయిన్? దీన్ని మాత్రమే కాదు, నువ్వు దేన్ని ప్రేమించినా ఇలాగే చెడగొడతా. నీకు లైఫ్ లో లవ్ అండ్ మ్యారేజ్ రెండు లేకుండా చేస్తా. వస్తా. చేతికి అందినట్టే అందిన నా భాగ్యాన్ని దూరం చేసిన ఈ రాక్షసుని ఏం చేయాలో చెప్పండి రా. అన్సాన్ గడితే మేము ఏం చెప్తాం? ఏం చేస్తావురా? ఏస్తే గీస్తే మాక్సిమం ఇంకో బీరేస్తావు. ఏరా, యాక్షన్ స్టార్ట్ అయిందా? ఏంటని ఓవర్ యాక్షన్? అది మా నాన్న దగ్గర చేశా. నువ్వంటే నాకు లవ్ అని చెప్పా. నీకేమైనా పిచ్చా? స్కెచ్. నేనెవరినైనా ప్రేమించానని తెలిస్తే మా నాన్న వాడి కాళ్ళు చేతులు విరిచేస్తాడు. అబ్బా, నీ బాబు అంత తురుమా? తురుమే. మా నాన్న ఎవరో తెలుసా? డి బ్రదర్స్ చైర్మన్ ధనంజయ్. అదేంటి, ఆడు భాగ్యం బాబు కదా? నీకు లవ్ తో పాటు బ్రెయిన్ కూడా దొబ్బింది. భాగ్యం నాన్న ఆర్ఎంపీ డాక్టర్. ఆర్ఎంపీ డాక్టరా? మా నాన్నగారంటే ఏమనుకుంటున్నావు? ఆయన కోసం మా ఇంటి ముందు జనాలు క్యూ కడతారు తెలుసా? అంటే ఇది నా మరదలా? దీనికి తెలియకుండానే భాగ్యాన్ని సైడ్ ట్రాక్ లో పెట్టేసి ఇది మెయిన్ ట్రాక్ లోకి వచ్చేసింది అనమాట. సూపర్ హ్యా. వాయిస్ సైలెన్స్ అయిందేంట్రా? ఇప్పుడు వచ్చే రౌడీలు నిన్ను కుమ్మేస్తారు. కుమ్మేస్తే కుమ్మించేసుకుంటారే మరి. రమ్మను. నీ సరదా తీరిపోతుంది. తీరిపోయిందిగా. ఆవేశంలో ఇచ్చిన ముద్దుకు అర్థం ఉందన్నమాట.